వెల్కమ్ టు మైరా మీడియా. అయ్యో రామా, ఇదేంటి రఘురామ సీటు లేదా? రఘురామరాజుకు సీటు దక్కకపోవడంపై విజయవాడ ప్రజల అభిప్రాయాలను మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. త్రిబుల్-ఆర్కి అయితే సీట్ లేదని చెప్తున్నారు. ఇప్పటికే ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఏంటి అసలుకి ఎంత బేరాలు పలిగిన క్యాండిడేటు, అసలు అది చేస్తాను ఇది చేస్తాను వైఎస్ఆర్సీపీ అని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు, పెద్ద ఎత్తున సవాళ్ళు కూడా విసిరాడు. ఏంటి ఈ పరిస్థితి ఏంటి త్రిబుల్-ఆర్కి? మీరు ఇప్పుడు చూసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కే పాల్ ఉన్నాడు, ఒక జోకర్. నరసాపురానికి ఇది ఒక కే పాల్, నరసాపురం పాలు. త్రిబుల్-ఆర్ ఒక ఆరు నమ్ముకుంటే అవడం బాగుపడతాడు. 3 ఆరులు నమ్ముకున్నావు, జనసేన, బీజేపీ, టీడీపీ. ముగ్గురు నేను నమ్మట్లా. నువ్వు ఎండిపోటు పొడిచిన వెళ్ళినోడికి మళ్ళీ ఇంకొకటి ఎండిపోటు పొడుతాడంటే ఎలా కుదిరిద్ది? చంద్రబాబు ఎండిపోటు దాడే ఆల్రెడీ, నరసాపురంలో ఈడు ఎండిపోటు దాడే. అలాగే చంద్రబాబు నేనే పొడిచి వచ్చాను, నన్ను కూడా పొడుతాడు అని చెప్పి సీట్ ఇవ్వడం కూడా కష్టమే. మళ్ళీ నాకు ఒక తోడవుతున్నాడు అని చెప్పి మళ్ళీ వెనకున్న జనసేన నాయకుడు ఏమనుకుంటున్నాడు, పవన్ కళ్యాణ్ ఈ ఇద్దరు ఎన్నిపోలు కలిస్తే నన్నేం చేస్తారు, ముందు నాకు పొడిచేటట్టున్నారు ఇలా అని చెప్పి ఆడి సీట్ ఇట్లా నా పార్టీ కూడా కలిపి వస్తారు ఇట్లోనే. బీజేపీ అసలు నమ్మదు. అది అసలు త్రిబుల్-ఆర్ నమ్మే సూచనలే పోయినండి. అసలు ఆ త్రిబుల్-ఆర్ అనేవాడికి ఒక్కారే నమ్ముకోవాలి. అసలు ఆ త్రిబుల్-ఆర్ అనేది పోయింది. ఆ 3 ఆరులు అలాగే ఉన్నాయి. ఏ నమ్ముకుంది నమ్ముకుంది వైఎస్ఆర్ని, అదే నమ్ముకుని ఉంటే బాగుండేది. అంతేగాని 3 ఆరులు నమ్ముకున్నాడు, ఆ 3 ఆరులు లాగే ఉంది పాపం. నరసాపురానికి కే పాల్, రెండో కే పాల్, అంతే. రాజకీయ భవిష్యత్తు అనేది లేదు. ఇక ఇంకా అసలు మరి ఢిల్లీ నుంచి వచ్చే పరిస్థితి లేదా? ఇంకా ఢిల్లీ వచ్చే పరిస్థితి లేదు, ఢిల్లీ వెళ్ళే పరిస్థితి లేదు, అసెంబ్లీకి రమ్మని ముందు విజయవాడ కూడా రాని పరిస్థితి లేదు, పార్లమెంట్ లేదు, ఇంక లేదు. కేవీపాల్ గారు సీట్ ఇచ్చి నువ్వే సీఎం అంటాడు. ఈయన కూడా ఏమంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అనుకోండి, మళ్ళీ తిరిగి ఆయన పరిస్థితి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? దానికి మాకు అదేం టార్గెట్లు ఏం కాదండి, వాళ్ళేం పెద్ద టార్గెట్ కాదు. మాకేంటంటే ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం. మేము 175 కొట్టాలి మా టార్గెట్. అత్యధిక మెజార్టీతో మేము గెలుస్తున్నాము. అంతేగాని ఇలాంటి వాళ్ళని మేము టార్గెట్ చేసుకున్నాం అనుకో, ప్రజలకు సేవ చేయలేము. ముందు మా టార్గెట్ అది. ఒకసారి పిలిచి జగన్మోహన్ రెడ్డి చాలా కొట్టించాడు, లేకపోతే తిప్పించాడు, చాలా కేసులు పెట్టించాడు అని కూడా పెద్ద ఎత్తున త్రిబుల్-ఆర్ ఆరోపణలు చేస్తుంటాడు. అవి నిజం కదా? అదంతా ఆరోపణలు అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రజలకు ఏం చేయాలన్న ఆలోచనలో ఉన్నాడు. కానీ ఈ పిల్ల బచ్చాలను పట్టుకొని వీళ్ళ మీద టార్గెట్ మాకు వీళ్ళని అసలు మేము పట్టించుకోం. అసలు మీకు ఒక విషయం తెలుసా, అసలు త్రిబుల్-ఆర్కి సీట్ రాకపోవడం కారణం జగన్ అని చెప్తున్నారు ప్రచారం. అయితే ఏమంటే కరెక్ట్ అండి, జగన్ అంటున్నాడు కరెక్టే. మరి ఉన్న బీజేపీ దగ్గర అంటే జగన్ మాట విన్నాడు, చంద్రబాబు అంటాడా? మరి చంద్రబాబు ఇవ్వచ్చుగా, మరి పవన్ కళ్యాణ్ ఇవ్వచ్చుగా. మరి వీళ్ళిద్దరు టార్గెట్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి నమ్మించి మోసం చేశాడు అన్నాడు. ఎవరు? అందరూ అదే. మరి నువ్వు ఎవరు నమ్మన్నారు? మిమ్మల్ని ఎవరు నమ్మన్నారు? మీరు వెళ్ళారు. నీకేం తక్కువ ఏం చేశాడు? జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకొని నువ్వు గెలిచినావు, ఎంపీగా గెలిచి నువ్వేం చేసావు? వాళ్ళకి 100 కోట్లకు అమ్ముడికి పోయినోడు నేను నమ్మారు. ఇప్పుడు రేపు పొద్దున ఎక్కడికి వచ్చినా అదే గతి. మళ్ళీ ఇంకొన్ని వయసులో వచ్చేస్తాను గ్యారెంటీ లేదండి. గెలిచాక ఫ్యూచర్ ఏం లేదండి, మాకేం లేదు, రాజకీయ భవిష్యత్తు లేదండి, అంతే. నువ్వు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటే పొడిచావు. ఎందుకంటే తల్లిపాలు తాగి రొమ్ము గుద్దావు. ప్రపంచంలో అన్నిటికంటే చాలా పెద్ద తప్పు ఏంటంటే తల్లిపాలు తాగి అదే తల్లిని గుద్దడం అనేది. సో అదే పని ఏం చేశాడు, ఈయనకి 3 పార్టీలు చేశాయి. అంతే. ఎలా ఉండబోతుంది ఇప్పుడు? ప్రస్తుతం అయితే వాళ్ళు గెలిచారు, నేను ఇప్పుడు ఓటమి ఒప్పుకుంటున్నానని కూడా అంటున్నాడు. అంటే తర్వాత ఏంటి పరిస్థితి ఏంటి ఆయన రాజకీయ భవిష్యత్తు? ఇక జీవితంలో ఆయన ఓటమిని ఒప్పుకోవాల్సిందే, జీవితాంతం ఓటమిని ఒప్పుకోవాల్సిందే. గెలుపు అనేది 2019 నుంచి 24 వరకు ఆయన జీవితంలో ఉంది. ఇక మీద 24 తర్వాత గెలుపు అనేది ఉండదు. ఆయన ఏ పార్టీలో ఉన్నా పొరపాటున రేపేదన్నా ఉండిలో కానీ ఇంకో చోట కానీ సీట్ వస్తే డబ్బుతో కొనుక్కుంటాడు. సో డబ్బుతో సీటు కొనుక్కుంటారు కానీ ప్రజల యొక్క మనసులను అయితే గెలుపు. కానీ ఆయన చెప్పిన దాని ప్రకారం చూస్తే 3 పార్టీల్లో ఏదో ఒక పార్టీ తనకు సీట్ ఇస్తని లాస్ట్ వరకు కూడా నమ్మకం పెట్టుకున్నాడు. ఎందుకు ఆయన నమ్మకం ఉమ్మయిందంటారు? అంటే నమ్మకం ఇంకా ఎక్కడ ఉమ్మవలేదు సార్. వాస్తవంగా ఇంకా ఆయన చివరి వరకు బీఫామ్ వచ్చేంత వరకు ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే డబ్బు మదం ఉంది ఆయనకి. ఆ డబ్బుతో ఏదైనా చేయొచ్చు, ఎవరినైనా కొనొచ్చు అన్న ఒక ఇదిలో ఉన్నాడు. మళ్ళొకసారి చెప్తున్నాను, డబ్బుతో నువ్వు సీటు కొనుక్కోవచ్చు, ప్రజల యొక్క అభిమానాన్ని మాత్రం నువ్వు కొనుక్కోలేవు. చాలా మంది తెలుగుదేశం సంబంధించిన కొంతమంది నాయకులు కానీ, లేకపోతే మిగతా కూటమి పార్టీల నాయకులు కానీ చాలామంది అంటున్నారు, అయ్యయ్యో గెలిచే సీటు త్రిబుల్-ఆర్కి ఇవ్వలేదు, కావాలనే బీజేపీ ఈ నాటకం ఆడిందని కూడా చెప్తున్నారు. అంటే గెలిచే సీటు త్రిబుల్-ఆర్కి అనేది చెప్పే కదా ఆల్రెడీ. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నమ్మకంతో అక్కడ ఓటే లాస్ట్ టైము 175 నియోజకవర్గాల్లో ప్రజలు చూసింది ఎమ్మెల్యేలని, ఎంపీలని కాదు,
175 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు. సో అక్కడ కూడా త్రిబులార్నో ఇంకొకరినో చూడాల, జగన్మోహన్ రెడ్డి కనిపించారు, జగన్మోహన్ రెడ్డికి ఓట్లు గుద్దేశారు. సో రేపు రానున్న ఎలక్షన్స్లో కూడా ఎమ్మెల్యేలని చూసి ఓట్లు వేస్తారని నేనైతే అనుకోను. ఎందుకంటే అక్కడక్కడ కొన్ని మిస్టేక్స్ ఏదైనా జరిగినా పైన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వల్ల ఏ పథకము, ఈవెన్ కరోనా టైంలో కూడా ఒక్క పథకం కూడా మాకు ఆగలేదు అని చెప్పేసి గ్రౌండ్ లెవెల్లో తిరుగుతుంటే జనాలు మాకు చెప్తా ఉన్నారు. టీడీపీ ఓడిపోయే సీట్లన్నీ, టీడీపీ ఏదైతే ఓడిపోతే సీట్లు ఉంటాయో అవన్నీ బీజేపీకి అంటగట్టిందని కూడా అంటున్నారు. అందులో 100% వాస్తవం సార్. చంద్రబాబు నాయుడు చాలా తెలివి కల్లోడు. ఎందుకంటే అది 49 నియోజకవర్గాలు, వాస్తవంగా 49 నియోజకవర్గాలు కౌంటింగ్ స్టార్ట్ కాకముందే వైఎస్ఆర్సీపీలో ఖాతాలో పడ్డాయి. సో అట్లాంటి వాటిని తీసుకెళ్లి బీజేపీకి అదేవిధంగా జనసేనకి ఇచ్చారు. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు విన్ అయినట్టే. ఖచ్చితంగా బీజేపీని అదేవిధంగా జనసేన పార్టీని ఓడిపోయే సీట్లు ఇవ్వడం వెనక చంద్రబాబు వ్యూహం ఎంతవరకు పనిచేస్తుంది? అది వాస్తవమే సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అపర మేధావి. నేను పుట్టక ముందు నుంచి, నాకు 33 సంవత్సరాలు ఏజ్, ఆయన 40 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అన్నట్టు. ఆ ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని ఇక్కడ చూశారు. సో వాస్తవంగా యాక్చువల్గా బీజేపీ పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే తీవ్ర అన్యాయం అయితే జరిగింది. సో దాన్ని ఒప్పుకోవాలి. ఒకవేళ మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రఘురామకృష్ణరాజు అడ్రస్ ఏంటి, పరిస్థితి ఏంటి, భవిష్యత్తు ఏంటి? సార్, రఘురామకృష్ణరాజా, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళనైతే జగన్మోహన్ రెడ్డి గారు అసలు పట్టించుకోరని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఈ 5 ఏళ్ళు కూడా అవునన్నా కాదన్నా సంక్షేమం మీద చాలా ఫోకస్ పెట్టారు. సో నెక్స్ట్ 5 ఇయర్స్ అభివృద్ధి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫోకస్ పెడతారు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాలు వేయకూడదండి. ఆయన విజను, ఆయన మిషను అందరికీ తెలుసు, ఆల్రెడీ చూసి ప్రూవ్ అయింది కూడా. అది రఘురామకృష్ణరాజు ప్రశ్న నుంచి చెప్తూ ఉన్నారు. నరసాపురం తనదే, ఏ పార్టీ అయినా సరే తనకు సీటు ఇవ్వబోతున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న నేపథ్యంలో అసలు చివరికి సీటే దక్కకున్న పరిస్థితి, సీటు లేని పరిస్థితి కూడా ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం మనం మరి విజయవాడలో ఉన్నాం. విజయవాడ ప్రజల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, రఘురామకృష్ణరాజు త్రిబులార్ అంటుంటారు, చాలా పెద్ద పెద్ద పేర్లు కూడా పెట్టిన పరిస్థితి ఏంటి? అసలుకి ఇంత ప్రచారం చేసుకుంటున్నా త్రిబులార్కి చివరికి సీటు దక్కలేదు, సీటు లేదు. 3 పార్టీలు, ఒక పార్టీ కాదు 3 పార్టీలు కూడా పరిస్థితి ఎలా ఉంది సార్? మనం ఇక్కడ చూసుకుంటే ఆయన ఇటీవల గెలిచిన పార్టీని కాదని ఆయన్ని మోసం చేస్తూ సీఎం గారిని, మీరు ఎప్పుడు కూడా ఒకటి చూసుకోండి, మనకు అన్నం పెట్టిన చేతిని ఎప్పుడు కూడా దాన్ని ఇచ్చేయకూడదు. మనం ఎక్కడంటూ మనం ఏ ఇంట్లో అంటూ మన విశ్వాసం ఉండాల్సిందో ఆ ఇంట్లో విశ్వాసం లేకుండా ఆయన చేసిన పనికే ఆ రోజునే ప్రజలందరూ చాలా హాస్యాపదంగా ఇచ్చేశారు. ఆయనకి తగిన బుద్ధి చెప్పారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎంతో నమ్మి ఎంపీగా చేస్తే ఆయన్ని మోసం చేస్తూ బయటకు వచ్చి హేళనగా ఒక జోకర్ లాగా ఎంతో హేళన చేశాడు. ఆ రోజున విర్రవీగాడు చంద్రబాబు నాయుడును ఏదో బీజేపీని చూసుకొని అన్నట్టు. వాళ్ళకి తెలుసు ఈయన్ని ఆదరించి ఈయన్ని ఎంపీ చేసిన సీఎంనే కాదన్నాడంటే రేపు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆయన వర్షన్ కూడా అలానే ఉంటుంది. ఆడు కూడా మోసం చేసే వ్యక్తిగానే ఉంటాడు. కాబట్టి ఈ వ్యక్తిని అప్పుడు దాకా వాడుకొని, అప్పుడు దాకా కేసులు వేయించుకొని వాళ్ళ స్వలాభానికి వాళ్ళు వాడుకున్నారే తప్ప రామరాజు త్రిబులారు అనేది ఆయన అసలు చాలా జోకర్లా తయారయ్యాడు. మీకు ఇటీవల చూసే ఉంటారు. కానీ త్రిబులార్ అయితే చెప్పుకున్నారు రఘురామరాజు, 3 పార్టీలలో ఏ పార్టీ నుంచైనా నేను ఈసారి పోటీ చేయబోతున్నాను, నాకు అంత ఇన్ఫ్లుయెన్స్ ఉందని కూడా చిటికేసి చెప్పాడు అన్నమాట. అదే చిటికలు ఆయనకి అదే అయిపోయిందండి. ఇంట్లో కూర్చొని చిటికలు వేసుకుంటున్నాడు ఈ రోజున. ఎందుకంటే 3 పార్టీలు ఉన్నారు అన్నాడు కానీ ఎవరు ఇచ్చే ఆయనకి ఇది లేదు. ఆయన ఎవరు నమ్మట్లేదు, ఏ పార్టీ నమ్మట్లేదు. ఒక పార్టీ నమ్మితే ఈ అభ్యర్థి నాకు కావాలి, ఈ అభ్యర్థి ఒక మంచి వ్యక్తి అనేది ఒక ఇదిలోకి వెళ్తారు. కానీ కేవలం జగన్మోహన్ రెడ్డి చెప్పడం వల్లే బీజేపీ మరి అతనికి సీట్ లేకుండా చేసిందని కూడా ఒక ఆరోపణ అయితే ఉంది సార్. జగన్మోహన్ రెడ్డి బీజేపీకి చెప్తే ఆయన సీట్ ఇవ్వలేకపోతే అసలు బీజేపీని కలవద్దంటాడు కదా టీడీపీకి. ఇప్పుడు చంద్రబాబు వీళ్ళందరూ 2014లో కూటమిలా కలిసి వచ్చారు, పవన్ కళ్యాణ్ వీళ్ళు. వాళ్ళ ఉద్దేశాలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి వీళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు, నేను ఏదంటే అది చెల్లిద్ది, నా ఆటలన్నీ సాగుతాయి అనుకున్నాడు. చాలా ఇబ్బంది పడ్డాడు. బీజేపీ ఒకళ్ళు చెప్తే వినే పరిస్థితిలో ఉందంటారా? కానీ స్వయంగా రఘురామకృష్ణరాజు అన్నాడు, ప్రస్తుతానికైతే నేను ఓటమి అంగీకరిస్తున్నాను కానీ ఇది ఇక్కడతో ఆగదని కూడా చెప్తున్నాను. ఆగదు సార్, ఆయన చెడతలు తీసుకొని కొట్టుకుంటాం తప్ప ఏం లేదు. రఘురామరాజు చెప్పింది ఈ రోజు దాకా కూడా మనం జోక్గానే ప్రవర్తించాం. మొన్నేమో చూసుకొని ఇన్ని వేల ఓట్లతో నేను ఓడిస్తాను, అదే దాంట్లో నేను అక్కడ పోటీ చేస్తాను వేరే పార్టీకి, బీజేపీకో టీడీపీకో అన్నాడు. ఈ రోజునేమో ఆయనకి ఏ సీటే లేకుండా చేశారు. ఎంత హాస్యాపదంగా ఉందో మీరు అర్థం చేసుకోండి. ఒక ఎంపీ స్థాయిలో ఉన్నాడు, ఢిల్లీలో నేను శాసిస్తా, నేను ఒక రారాజుని, నా దగ్గర ఉన్న డబ్బు కానీ నా దగ్గర ఉన్న పలుకుబడి కానీ మామూలు కాదన్నాడు. మరి ఆ పలుకుబడి ఈ రోజు సీటు తెచ్చుకోవడానికి ఎందుకు ఉపయోగపడలా? ఒక జోకర్ లాగా మిగిలిపోయాడు కదా. ఒక జోకర్ లాగా మిగిలిపోయినాడు
సీఎంని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ ఏం దోషిస్తాడు? ఫస్ట్ తన ఇంట్లో తనకున్న ఒక పళ్ళెం కడుక్కోమని చెప్పండి, దాని తర్వాత ఏం చేస్తాడో అప్పుడు ఆలోచించుకోవచ్చు. అంటే మొత్తానికి ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు ఒక మాట అయితే వినిపిస్తుంది, ఒక సమాచారం అయితే అవుతుంది. ఇండిపెండెంట్గా పోటీ చేసి ఇంకేం లేదు సార్. ఇప్పుడు దాకా ఆ ఊళ్ళో కూడా పరువులు పోయినాయి, ఇక ఆ కాస్త కూడా పోద్ది. ఆ ఇంట్లో ఉన్న ఆవిడ కూడా వేస్తుందో లేదో తెలియదు. కానీ పెద్ద ఎత్తున నాకు సానుభూతి వస్తుందని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. సానుభూతి దొంగలకి ఎందుకు వస్తుంది సార్? చూస్తారంతే, ఎంటర్టైన్మెంట్ అది. ఒక జోకర్ని కానీ ఒక దొంగని కానీ, అరే ఈయన్ని అంత విశ్వాసంగా జగన్మోహన్ రెడ్డి ఎంపీని చేస్తే ఆ ఎంపీని కాదనుకొని ఆయన మీదకే వెళ్ళినప్పుడు ప్రజలకి తెలియదా? ఈ రోజు సోషల్ మీడియా కానీ ఏదన్నా కానీ వాస్తవంగా అందరూ గమనించేటప్పుడు మనం వాస్తవంగా చూస్తారు అది ఏంటి, ఇటు మంచోడా కాదా. ఈ రోజు ఇది వరకు అంటే మనకి మీడియా అంత తక్కువ సార్, సోషల్ మీడియా లేదు. ఓకే, ఇప్పుడు చంద్రబాబుని నమ్ముకొని చాలా పెద్ద ఎత్తున విర్రవీగారని కూడా మీరు అంటున్నారు. చివరికి ఎందుకని ఆ పరిస్థితి వచ్చింది? చంద్రబాబు మరి సీట్ ఇవ్వచ్చు కదా, సీట్లు మరి ఏదైనా పార్టీలు ఇప్పించవచ్చు కదా అని కూడా కొంతమంది అంటున్నారు. సార్ చంద్రబాబు అనేవాడు గుంటనక్క సార్. తన నమ్ముకున్న మామ దగ్గర పార్టీ తీసుకొని వెన్నుపోటు పొడిచి వచ్చినాడు. ఒకడిని ఎందుకు ఆదరిస్తాడు సార్? వాడి కొడుకు స్వలాభాన్ని గురించి ఈ రోజు పవన్ కళ్యాణ్ కూడా వాడుతున్నాడు. బీజేపీని కూడా అడ్డు పెట్టుకుంది. మొన్నటి దాకా బీజేపీని ఎన్ని తిట్టాడు సార్? రాళ్ళ తీసుకొని కొట్టాలన్నాడు. మోడీని ఎన్ని తిట్టాడు? ఏంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తే రఘురామకృష్ణరాజు పరిస్థితి ఏంటి, ఎలా ఉంటుంది సార్? మేము ఇలాంటి జోకర్ల విషయంలో అయితే మా జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోరు. మేము అభివృద్ధి వైపును ప్రజల సంక్షేమం గురించి వెళ్తాం కానీ ఈ జోకర్ ఆల్రెడీ ఆడి ఇండిపెండెంట్ వేసి వాడే హాస్యాపదం అయిపోతాడు. అక్కడ ఉన్న పరువు అంతా పోతుంది. ఈ రోజు కూడా ఏం పరువు లేదు అనుకున్నా. ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మీద గెలిచాడు అంతే. ఇండిపెండెంట్ గెలిచినప్పుడు ఆయనకే తెలిసిద్ది అనమాట ఎంత బలం ఉంది ఏంటనేది. తగిన బుద్ధి చెప్తారు ప్రజలైతే మటుకు. నరసాపురం అడ్డ రఘురామ గడ్డ అని కూడా చెప్తూ ఉన్న పరిస్థితి. చివరికి ఏంటి అసలు ఏంటి 3 పార్టీలు కూడా సీట్ నిరాకరించిన పరిస్థితి ఎలా చూస్తారు? అంటే ఒకసారి ఢిల్లీ నుంచి నేను బయలుదేరుతున్నానని చెప్పేసి బయలుదేరి ఇక్కడ అనుకూలంగా లేదని చెప్పేసి ఇక్కడికి వస్తే కొడతారని చెప్పేసి అక్కడే ఆగిపోయిన పరిస్థితి ఆ రోజు చూశారు. మరి ఇక్కడికి వచ్చి నేను ఇంకా ఎంపీగా పోటీ చేస్తాను, దాంట్లో ఆ పార్టీలో వస్తుంది సీటు, ఈ పార్టీలో వస్తుంది సీటు అని చెప్పేసి చెప్పడం చాలా హాస్యాస్పదం అనమాట. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సీటు ఇచ్చి గెలిపిస్తే ఆయన ఇచ్చిన సీటుకి టీడీపీకిను బీజేపీకి అమ్ముడు పోయి చేసిన చేష్టలు ఎన్నో చూసే ఉంటారు మీరు. కానీ ఢిల్లీలో ఈ 3 పార్టీలను కలిపిన వ్యక్తి కూడా రఘురామరాజే అంటున్నారు. అదంతా అసలు యాక్చువల్గా బీజేపీకి ఇష్టం లేదంట. ఒకటి ఇదంతా చాలా అంటే ఇప్పుడు రఘురామకృష్ణరాజు చెప్తే 3 పార్టీలు ఏకం కావాల్సినంత నెసిటీ అక్కడ లేదు. అదంతా ఉత్తమ మాట అండి. ఎవరైతే పవన్ కళ్యాణ్ అయితే ఉన్నాడో ఆయన కొద్దిగా ఈ ఓట్లు చేలకూడదనే ఉద్దేశంతో అక్కడ ఏదో చక్రం తిప్పాడు. కానీ రఘురామకృష్ణరాజు అనేవాడికి ఎక్కడా కూడా అతను పట్టించుకునే దాఖలాలు లేవు కాబట్టి ఈరోజు అతనికి సీట్ అనేది ఎక్కడ కూడా లేదు. ఒకవేళ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఏమండి ఒకటే చెప్తున్నాం, కొంతమందిని పట్టించుకోవాల్సిన పని మాకు లేదు. ఎందుకంటే అతన్ని పట్టించుకుంటే అతను పెద్దోడిని చేసిన వాళ్ళం అవుతాం మనం. అందుకని చెప్పేసి అతను పట్టించుకోవాల్సిన పని లేదు. మన పని మేము చేసుకుంటూ పోతాం. సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళలాగా చూసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తూ ఉన్నారు. మళ్ళీ రాబోయే 2024 ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. ఇలాంటి గుంట నక్కల్ని పట్టించుకునే పరిస్థితి కూడా ఎక్కడా కూడా లేదు. ఎందుకంటే పట్టించుకుంటే ఎలా ఉంటుందంటే వాళ్ళని పెద్దోళ్ళని చేసిన వాళ్ళం అవుతాం. ఆ పెద్దోళ్ళు ఎందుకు చేయాలి? ఓకే, ఇప్పుడు నరసాపురం ఎందుకంటే అయిపోయింది, ప్రకటించారు, అయిపోయింది అనుకోవచ్చు. వేరే అనకాపల్లిలో వేరే మిగతా చోట్ల టీడీపీ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని కూడా చెప్తున్నారు. అలా ఇస్తే ఎలా ఉంటుంది అనుకున్నారు? గెలుపు సాధ్యమని ఏమండి, నరసాపురంలోనే ఇవ్వలేని వ్యక్తికి అనకాపల్లిలో ఏం చేస్తాడండి? అనకాపల్లిలో ఏం చేస్తాడు? అసెంబ్లీకి ఏమండి, అతన్ని నమ్మే పరిస్థితుల్లో జనాలు లేరండి ముందు. ఎందుకంటే ఇప్పుడు అన్నం పెట్టిన చేయనే నరికేశాడు. ఇప్పుడు రేపు వాళ్ళు యాక్చువల్గా సీట్ ఇవ్వరు. ఒకవేళ ఇచ్చారే అనుకుందాం, వాళ్ళ చేతులు నరకరని గ్యారంటీ ఇవ్వండి. అందువల్లనే కేవలం అది ఆ ఒక్కటే బేస్ చేసుకొని అతను సీట్ నిరాకరించారంట. ఏమండి, అది ఒకటే అని కాదు, చాలా కారణాలు ఉన్నాయి. అతను బిజినెస్లు ఎక్కడ దెబ్బతింటాయి అని చెప్పేసి బీజేపీకి వంతపాడాడు. ఇవాళ ఎక్కడ కూడా ఇవ్వని పరిస్థితి. ఇవాళ ఇక్కడ ఇస్తే గెలుస్తాడని నమ్మకం లేదు. అసలు రఘురామకృష్ణరాజు రాజకీయ భవిష్యత్తు ఇక్కడతో ఆగిపోతుంది అనుకుంటున్నారా? ఏంటి పరిస్థితి? ఎప్పుడూ ఆగిపోయిందండి. ఇక్కడతో ఆగిపోవడం ఏంటి? ఎప్పుడూ ఆగిపోయింది. ఢిల్లీలోనే ఆగిపోయింది. ఇక్కడికి వచ్చే పరిస్థితి దాఖలాలు లేవు. ఇక్కడికి వస్తే తిరిగే పరిస్థితి లేదు.
రఘురామకృష్ణరాజు ఈసారి మరి గట్టిగా పోటీ చేయబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసుకుంటున్నాడు నరసాపురం నుంచి. తీరా చూస్తే ఎక్కడ ఏ సీటు ఏ పార్టీ కూడా సీటు లేని పరిస్థితి ఏర్పడింది. ఎలా చూస్తారు? ఒకప్పుడు రఘురామకృష్ణరాజు అంటే ఎవరో తెలియని వ్యక్తిని ముఖ్యమంత్రి మన జగన్ గారు అతనికి ఒక ఎంపీ సీట్ ఇచ్చి అతన్ని ప్రజల సేవ చేయమని చెప్పి చేస్తే అతను గెలిచిన ఒక సంవత్సరంలోనే వెన్నుపోటు పొడిసి చంద్రబాబు నాయుడు లాగా వెన్నుపోటు పొడిసి పార్టీని ఎన్నో విధాలుగా బదనాం చేయటానికి చూశాడు. కానీ ఈరోజు అదే చంద్రబాబు నాయుడు నిన్ను నమ్మే పరిస్థితిలో లేడు. చంద్రబాబు నాయుడు కానీ బీజేపీ కానీ జనసేన కానీ నిన్ను నమ్మి నరసాపురంలో టిక్కెట్ ఇవ్వలేదంటే నీ నిజాయితీ ఎలా ఉందో ఒకసారి నువ్వే బేరీజు వేసుకొని ఈరోజు ప్రజల ముందుకు ఎలా వెళ్తావో ఒకసారి మీరు ఆలోచించుకోండి. కానీ సీట్ రాకపోవడం వల్ల నాకు చాలా సానుభూతి వస్తుంది, చాలా ఫోన్లు వస్తున్నాయి. ఈసారి నేను ఇండిపెండెంట్గా పోటీ చేయమని కూడా చాలామంది కోరుతున్నాను కూడా అంటున్నాను. అలాంటి సత్తా ఉన్న నాయకుడు అయితే ఈరోజు పిలిచి ఇంతగా పాకులాడే బీజేపీ కానీ తెలుగుదేశం కానీ జనసేన కానీ మిమ్మల్ని వదులుకునే వాళ్ళ మీలో ఉన్న నిజాయితీ రేపు మీరు జగన్మోహన్ రెడ్డికి ఎలా వెన్నుపోటు పొడిచావో మాకు కూడా అలాగే వెన్నుపోటు పొడుస్తాడు, ఇతను నమ్మే క్యాండిడేట్ కాదు అని చెప్పి ఈరోజు ఏ పార్టీలు కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరు. కాబట్టి నీకు ఇప్పటి వరకు కూడా ఇంకొక నెల రోజుల్లో నోటిఫికేషన్, ఒక 20 రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే టైంకి కూడా నీకు సీటు కన్ఫర్మ్ కాలేదంటే నీ నిజాయితీని నువ్వు నిరూపించుకోలేక సతికిలబడ్డావు. ఇప్పుడు వచ్చేసి రాజకీయ భవిష్యత్తు నీకు రాజకీయ భిక్ష పెట్టిన వాళ్ళనే కాలు దన్ని వెళ్ళావు, నీకు రాజకీయ భవిష్యత్తే లేదు. ఏ పార్టీ కూడా నిన్ను దగ్గర తీసే ఇది లేదు. ఆంధ్రప్రదేశ్లో ఒకే మాట వినిపిస్తుంది, త్రిపుల్ సీట్ లేదని. ఏంటి త్రిపుల్ అటువంటి పరిస్థితులు రావడానికి గల కారణాలేంటి? త్రిపుల్ అనేవాడు ఇలా పరిస్థితులు రావడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని మోసం చేసిన వాడికి దేవుడు క్షమించడు, ప్రజలు క్షమించరు. ఆ పాపం వాడికి కొట్టింది. అందుకేనా జగన్ అంటుంటాడు పైన దేవుడు ఉన్నాడు, పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు. ఆ దేవుడే చూశాడు, త్రిపుల్ అయిపోయాడు అంతే. ప్రజలు ఏం చేస్తారు ఈసారి మరి? వాడికి ఏం లేదండి, వాళ్ళు వాడు నమ్ముకున్న వాళ్ళు వాడిని పొడిచారు, వాడిని పక్కన పెట్టారు. ఇంకా ప్రజలు కూడా కనిపించడు. అదే పరిస్థితి. ఆదుకుంటాడు అనుకున్న చంద్రబాబు ఇలా మధ్యలో వదిలేయడం ఎంతవరకు? చంద్రబాబు నమ్ముకొని వెళ్ళడమే వాడు చేసిన తప్పది. చంద్రబాబు నమ్ముకొని వెళ్ళాడు, ఆ రోజు అయిపోయాడు పని. చంద్రబాబే ఒక ఉంటనక్క, ఆయన నమ్ముకొని వెళ్ళినాడు. ఈడేం బాగుపడతాడు, ఇంకా ఈడు బాగుపడ్డు, ఈడు రాడు. వాడు రాజకీయ జీవితం అయిపోయింది. అంతే. చాలా మందికి నేను తెలుగుదేశంలో రాజకీయ భవిష్యత్తు ఇచ్చానని చెప్పుకుంటాడు చంద్రబాబు రాజకీయ భవిష్యత్తు అంటే ఎన్టీ రామారావు పార్టీ పెట్టాడు, ఆయన పార్టీ ఆ మహానుభావుడి పార్టీ లాక్కున్నాడు కొంటున్నాక. ఆయన దగ్గర ఎదిగి వాళ్ళు స్వశక్తితో పైకి వచ్చారు. కానీ ఈడు వల్ల బాగుపడింది, చంద్రబాబు వల్ల బాగుపడింది ఒక లోకేష్ ఒక్కడే బాగుపడ్డాడు. ఆయన గెలవపైన 3 మంత్రి పదవులు ఇచ్చి ఆయన దారి ఏదో చేయాలని చూశాడు, అది కూడా అవ్వలేకపోయాడు ఆయన. కానీ చంద్రబాబుని నమ్ముకొని పెద్ద మాటలు అన్నాడు, పెద్ద ఇదయ్యాడు, ఆరోపణలు చేశాడు, చాలా పెద్ద కేసులు కూడా పెట్టించుకున్నాడు. చంద్రబాబు నమ్మడం వల్ల ఇదంతా చంద్రబాబు నమ్మే ఒక ఉత్తమ నాయకుడైన జగన్మోహన్ రెడ్డి మీద ఎన్నో చవాకులు పేరాడు. అన్నీ కూడా చూస్తూ అలా ఉండిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు ఏమైంది? ఎటు కాని పరిస్థితి. అసలు ఆడ దారి ఏంటో గోదావరి ఎటు విధాలు కూడా తెలియని పరిస్థితి అయిపోయింది. గోదావరి ఆయనకు ఏ దారి లేదు, గోదావరి. అన్ని పార్టీలు నమ్ముకుంటే అన్ని పార్టీలు ముంచేశారు ఆయన. ఆయనకి ఏ దారి లేదు, గోదావరి ఆడికి. రఘురామరాజుకి కృష్ణరాజుకి గోదావరి గతి అంతే.